సో కంజనైటల్ గ్లాకోమా అనేది పుట్టుకతో వస్తుందండి. ఏదైతే యూజువల్గా మనం ఏజ్తో వచ్చే గ్లాకోమా చూస్తామో అది వంశపారంపర్యంగా వస్తుంది. కంజనైటల్ గ్లాకోమా అనేది పుట్టుకతోనే పిల్లల్లో చూస్తాము. వాళ్ళ కంటి సైజు పెద్దగా ఉంటుంది, నీళ్లు కారుతూ ఉంటాయి, అండ్ నల్లగుడ్డ ఏదైతే ఉంటుందో అది చూసేదానికి ట్రాన్స్పరెంట్గా లేకుండా కొంచెం వైట్ రిఫ్లెక్స్లో ఉంటుంది. సో ఇవి కంజనైటల్ గ్లాకోమా లక్షణాలు. దీనికి స్ట్రాంగ్ జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది. సో అలాంటప్పుడు అలాంటి పరిస్థితిలో వెంటనే సర్జరీ చేయాల్సి వస్తాము. బికాస్ కంజనైటల్ గ్లాకోమా అనేది మందులతోటి, దట్ ఈస్ డ్రాప్స్ తోటి దానికి రెస్పాన్స్ అంత బాగా ఉండదు. సో దాన్ని అగ్రెసివ్గా మనము ఇమ్మీడియట్గా సర్జరీ ప్లాన్ చేసి ట్రీట్ చేస్తే మనము చూపు కాపాడచ్చు. వేరేస్ వంశపారంపర్యంగా వచ్చే గ్లాకోమాస్ ఏదైతే హెరిడిటరీ గ్లాకోమా ఉందో, రకరకాల గ్లాకోమాలన్నీ కూడా హెరిడిటరీ టెండెన్సీ ఉంటుంది. సో అది ముందు చెప్పినట్టుగా ఫ్యామిలీలో ఎస్పెషలీ పేరెంట్స్కి, మదర్కి కానీ ఫాదర్కి కానీ గ్లాకోమా ఉంటే కనుక 40 years తర్వాత నుంచి రెగ్యులర్గా ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గర లేదా గ్లాకోమా స్పెషలిస్ట్ దగ్గర చెకప్స్ చేయించుకోవాలి. ఒకవేళ గ్లాకోమా వాళ్ళకి వస్తే కనుక అర్లీగా డిటెక్ట్ చేసి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చూపుకి ఎటువంటి ప్రమాదము ఉండదండి.